హలో అండి, అందరికీ నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాన్వి హోమ్. ఈ వీడియోలో మీకు నా స్టైల్లో కమ్మని కొరమేను పులుసు చేసి చూపించబోతున్నాను. యాక్చువల్గా రోజు నేను చేపల పులుసు పెడదామని అనుకోలేదండి, ఎందుకు చేప నేను తీసుకురాలేదు కూడా. మరి చేప ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా, ఈ చేప అమ్మ పంపించిందండి. అమ్మ అంటే మా అమ్మ కాదండి, మా అమ్మగారు చనిపోయారు. సో అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. అమ్మ వాళ్ళ చెల్లెలు ఇద్దరిని నేను అమ్మనే పిలుస్తాను, అమ్మ వాళ్ళ కజిన్స్ని కూడా. ఈ కొరమేను పులుసు పెట్టానండి, అసలు ఎంత బాగుందో టేస్ట్. దీనికోసం ముందుగా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ముందుగా చింతపండు నానబెట్టేసి ఉంచుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి అల్లం పేస్ట్ రెడీ చేసుకునేలోపు చింతపండు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇక్కడ నేను ఉల్లిపాయలు మీడియం సైజ్ ఒక 3-4 తీసుకున్నానండి. దీనికి కావాలంటే మనం మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చాబచ్చా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సుమారు 1 కేజీ ఉంటాయనుకుంటండి అమ్మ పంపించినవి. ఆల్రెడీ కట్ చేసి కడిగి పంపించింది అనమాట. నేను మళ్ళీ ఒకసారి కళ్ళుప్పు పసుపు వేసి శుభ్రం చేశాను. చేపలు శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నీచువాసన రాకుండా ఉండాలి అంటే ఉప్పు పసుపు పెరుగు వేసి నీట్గా రుద్ది కడిగితే మాత్రం అస్సలు మీకు నీచువాసన రాదు, మొత్తం పోతుంది. చేపలు కూడా చక్కగా తెల్లగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇదంతా వేసేస్తున్నాను. కొంచెం ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని దీన్ని కొంచెం మగ్గించాలండి. యాక్చువల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చితోనే ఇది కూడా వేసుకోవచ్చు. నేను వీడియో చేసుకుంటూ చేస్తున్నాను కదా, ఈ టమాటా వేయడం మర్చిపోయాను. ఇప్పుడైనా పర్లేదండి. ఈ టమాటా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి అప్పుడు కొంచెం తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసానండి. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి ఈ కారం పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం సేపు వేగనివ్వాలండి. ఇది కూడా వేగిన తర్వాత అప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి. పీసెస్ అన్ని ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇలాంటి గరిటెతో ఒక్కసారి కలుపుకుంటే ఏమీ విరగవు. కానీ 1 నిమిషం మగ్గిన తర్వాత తిప్పితే మాత్రం చేప ముక్కలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా చక్కగా ఈ ఉప్పు కారం మసాలా అంతా చేప ముక్కలు పట్టేలాగా ఇలా కలిపి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇలా వేగిన దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి. నేను ఈ పులుసు వేసేటప్పుడు ఎప్పుడు పులుసు వేసినా ఇలాగే వేస్తానండి. ముందుగా పులుసు తీసి దానిలో పోయడం అలా ఏమీ చేయలేదు. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తానో అలాగే మీకు చూపించేస్తున్నాను. ఇలా పులుసు వేసిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ మునిగేలా చూసుకోవాలి. ఈ పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా పైన వేసుకోవచ్చు మనం. కానీ పులుసు వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టి తిప్పొద్దండి. అలా తిప్పామంటే విరిగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కదా, సో విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. వంట ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఇంత వివరంగా చెప్పక్కర్లేదండి. ఎవరైతే వంట నేర్చుకుంటూ ఉంటారో పులుసు పెట్టడం మాకు రాదు అనుకుంటారో వాళ్ళ కోసమే ఇంత వివరంగా చెప్తున్నాను. కొంచెం 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర అంతే ఉందండి, కొత్తిమీర కొంచెమే ఉంది, అదే వేసాను. కానీ చేపల పులుసులో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అమ్మ పంపించిన కొరమీనుతోటి కమ్మని పులుసు అయితే పెట్టేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే మన ఫాలోవర్స్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయో లేదో తప్పకుండా నాకు చెప్పండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినప్పుడు నేను వీడియోస్
చేసినా వేస్టే కదా. ఎందుకంటే మీకు నచ్చాలి ఫస్ట్, మీకు ఉపయోగకరంగా ఉన్నాయో లేదో తప్పకుండా నాకు తెలియచేయండి. టెంపుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా, అట్లాంటివి మీకు ఇష్టంగా ఉన్నాయా లేదా, మీరు చూడాలనుకుంటున్నారా లేదా, తప్పకుండా నాకు తెలియచేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.